అయినను తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించకపోతే ఎవడు నాకు శిష్యుడు కానేరడు. ఇందులో ఫస్ట్ డోసే పెద్ద ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా చెప్తున్నాను. మొదట వెంబడించాలి అనండి. ఈ వెంబడించేటప్పుడు ఏం పెద్ద కష్టం లేదు, కష్టం సిలువ వేసుకోవాలంతే. సిలువలో ఉన్న ఇబ్బంది చెప్తాను మీకు. చాలా సింపుల్, చాలా కష్టం. సిలువ అంటే శ్రమ, సిలువ అంటే నింద, సిలువ అంటే అవమానం, సిలువ అంటే పాపం, సిలువ అంటే వెలివేత, సిలువ అంటే మరణం. ఇది కదా సిలువ అంటే టోటల్గా. విచిత్రం ఏమిటంటే తన్ను తాను ఉపేక్షించుకోవాలి అనండి. అంటే మనకు సంబంధించినవన్నీ వద్దనుకోవాలి. మన ఇష్టం, మన కోరిక, మన సంతోషం, మన తృప్తి, మన ఆనందం, మన ఆశ, మన అదేంటి దేవుని చిత్తం, నాది ముఖ్యం కాదు, దేవుని ఇష్టం, నా ఆలోచన కాదు, దేవుని అన్నీ మనవన్నీ వద్దనేసుకోవాలా, దేవుడి అన్నీ మేము చేసుకోవాలి. నెంబర్ 1 సిలువది. మనిషి అన్నాక ఇంట్రెస్ట్ ఉంటుందిగా, ఒక కోరిక ఉంటుందిగా, ఒక ఆశ ఉంటుందిగా, ఒక ఇష్టం ఉంటుందిగా. నా ఇష్టం కాదు దేవుని చిత్తం, నా ఆశ కాదు దేవుని ఉద్దేశం, అన్నీ మనవన్నీ తీసేస్తుండాలా. మనయన్నీ వద్దనుకొని దాన్ని ఉపేక్ష అంటారు. దేవుని అన్నీ తీసుకోవాలా. ఓకేనా? ఇప్పుడు సిలువ అంటే ఏంటి మరి? యేసు ప్రభువు సిలువ మోసారు కదా, అది లోక పాపమా ఆయన పాపమా? అసలు ఆయన మోసింది ఆయనది కాదుగా, మందేగా. సిలువ అంటేనే ఒక కీలకమైన విషయం, వేరొకరి భారం మనం మోయటం. ఉదాహరణకి ఇశ్రాయేలులు పాపం చేశారు, మోషే ఆ రాత్రంతా దేవుని సందులో అడ్డుపడి నువ్వు వారి పాపాలు క్షమిస్తావా లేదా నా పేరు తీసేయమన్నాడు. నీ పేరు ఎందుకు మధ్యలో అంటే కుదరదే అంతే అన్నాడు. అటు కుదరదు అన్నాడు. అయితే నా పేరు కూడా తీసే నరకానికి వెళ్ళిపోతాను అన్నాడు. పౌలు గారు అన్నాడు, నా స్వజనుల కోసం నేను సిలువ నుండి వేరే శాపగ్రస్తుడిగా మారకూర్చున్నాను అన్నాడు. నెహెమీయా అన్నాడు, వారి పాపాలు నేను ఒప్పుకున్నాను కనుక క్షమించే అన్నాడు. దానియేలు అన్నాడు, మాకు సిగ్గే తగ్గింది, పాపమే తగ్గింది, నువ్వు బాగా చేసావు, నీ తప్పలేదు, మాకు ఎలాగే జరగాలే, బాగానే అయింది, అయితే ఎందుకని క్షమించామన్న అవకాశం ఉందాం చూడవా అన్నాడు. వీళ్ళందరూ కూడా వేరొకరి పాపాలు తమ తీసుకుంటున్నారు. ఆమేన్. వేరొకరి భారం, వేరొకరి శ్రమ మీద వేసుకోవటమే సిలువ. దావీదు అంటాడు, వారు వ్యాధి చేత మంచం ఎక్కగా నేను గోని పట్టు కట్టుకున్నాను అంటాడు. ఆడెవడికో రోగం వచ్చింది, ఈయన రాజుగారి వస్త్రాలు తీసేసి గోని పట్టు కట్టుకొని బూడి తీసుకుని ఈయన ఎడుతున్నాడు. సిలువ అంటేనే వేరొకటి భారాన్ని మనమే చేసుకో.